నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ ప్రారంభించారు. ముందుగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యేను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాలకు వెళ్లి చికిత్స చేయించుకున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని బైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు తదితర వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ ను అడిగి తెలుసుకున్నారు. బైంసా పట్టణ ప్రజలకు, అదేవిధంగా నా ముఖ్యమంత్రి ప్రజలకు ఒక శుభవార్త. ఈ రోజు నుంచి ఇక్కడ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయడానికి నిజామాబాద్, నిర్మల్ వెళ్ళేవారు. ఈ రోజు నుంచి బైంసాపట్నం ఏరియా హాస్పిటల్లో మన డయాలసిస్ స్టార్ట్ అయింది. 5 బెడ్స్తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 25 పేషెంట్లు డైలీ మనం డయాలసిస్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైంసా హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకున్నా అన్ని విధాలుగా నన్ను బైంసా ప్రజలు భారీ మెజార్టీతో గెలిచిన కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య విషయం కాపాడతానని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది, ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడాను. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయడానికి నా ఛాయాశక్తి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయిపోతే వెటర్నరీ డిపార్ట్మెంట్ వేరే అయిపోతుంది. ఆల్ ఫెసిలిటీస్, ఆల్ స్పెషలిస్ట్ కోసం మన ప్రజలకు మన సౌకర్యాలు కలుగుతాయి. నేనైతే ఏదైతే మేనిఫెస్టోలో కోరుకున్నాను, ఆరోగ్య వైద్య విషయం కానీ, విద్యా విషయం కానీ, ఇరిగేషన్ విషయం కానీ, పిల్లగాళ్ళ విద్యా విషయం కానీ 5 సంవత్సరాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నా ఛాయాశక్తితో ఈ డెవలప్ చేయడానికి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.